అరుంధతి వదల బొమ్మాలి వదల. ఒకప్పుడు గద్వాల్ నవాబు గారి కోటగా పిలువబడే ఈ కోట ఇప్పుడు అరుంధతి కోటగా ఎందుకు పిలువబడుతుంది? అసలు ఏం జరిగింది? ఆ ఊరి పేరు గద్వాల్. అసలు ఏం జరిగిందో తెలియాలంటే 2009వ సంవత్సరానికైనా వెనక్కి వెళ్ళాలి, లేదా మన వీడియోనన్నా చూడాలి. సో హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి మనం గద్వాల్కు చెందిన నవాబు గారి ప్యాలెస్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఈ కోట వచ్చేసి 1865లో అయితే నిర్మించారు. చిన్న గుట్ట మీద చాలా విశాలంగా అయితే ఉంటుందన్నమాట ఈ కోట వచ్చేసి. అయితే 2009 వరకు ఈ కోట గురించి పెద్దగా ఎవరికి ఏమీ తెలీదు, అక్కడ గ్రామస్తులకు తప్ప. అయితే ఇక్కడ 2009లో అరుంధతి సినిమా తీసిన తర్వాత చాలా ఫేమస్ అయిపోయింది అనమాట ఈ కోట వచ్చేసి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి ఈ నవాబు గారి ప్యాలెస్ కాస్త అరుంధతి ప్యాలెస్ గా అయితే అందరికీ తెలిసిందనమాట. సో లోపల అన్ని చూద్దాం అనమాట ఎలా ఉందనేది. లోపల అన్ని గదులకైతే తాళాలు వేశారు. సో పైకి వెళ్ళి లోపల వివరంగా చూద్దాము. నాకైతే చాలా భయం వేస్తుంది. స్లాబ్ పడిపోయింది పైన, చూడండి శిథిలావస్థలో ఉంది బాగా. ఈవెన్ తాళం వేసింది ఇక్కడ కూడా రూమ్కి వచ్చేసి. తాళం దగ్గరికి వెళ్ళాలంటే భయంగా ఉన్నది. లోపల ఎవ్వరు కూడా లేరు, చాలా భయంగా ఉంది. నా టీంలో ఎవరిని రమ్మన్నా కానీ తోడు ఎవ్వరు రాలేదు. కిటికీలోంచి చూస్తుంటే చూడండి ఎలా కనిపిస్తుందో మొత్తం బయట. ఇదిగోండి ఇక్కడే పశుపతిని పాతి పెట్టారు ఇదే రూమ్లో. నాకు భయం వేస్తున్నది అమ్మో. చూస్తున్నారు కదా ఎన్ని రూమ్స్ ఉన్నాయి అనేది. ఒక రూమ్లోంచి వెళ్తుంటే ఇంకో రూమ్లోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట మనం. ఎవరు లేకుండా ఇంతసేపు ఈ కోటలో ఉండడం చాలా కష్టం. బయటికి వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తుంది నాకు. బయటకైతే వచ్చేసాను చాలా కష్టపడి. చూస్తున్నారు కదా బయట నుంచి ఎన్ని రూమ్స్ ఉన్నాయో, వాటికి కూడా తాళాలు వేశారు. రూమ్కి తాళాలు ఎందుకు వేశారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎవ్వరు లేరు కాబట్టి ఎక్కువసేపు ఉండడం కరెక్ట్ కాదు. కిందకి వెళ్ళిపోతాను నేను ఇంకా. ఇదిగోండి బయటకు వచ్చేసాను. ఇప్పుడు మనం డ్రోన్ వ్యూ చూద్దాం అన్నమాట. డ్రోన్ వ్యూ ఎలాగుందనేది, స్కై వ్యూ చూద్దాము. సో నవాబు గారి పరిపాలన తర్వాత రాజుల కాలం అంతరించిపోయింది కదా, రాజులందరూ చనిపోయిన తర్వాత నవాబు గారి వారసులందరూ ఎటు వెళ్ళిపోయారనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ అక్కడ ప్రజల్లో కొంతమంది ఏంటంటే ఈ నవాబు గారి వారసులం మేమే అని చెప్పేసి కొంతమంది అక్కడ ఎంట్రన్స్ టికెట్స్ దగ్గర డబ్బులు తీసుకోవటం కానీ ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ ఎవరు నవాబు గారి వారసులు, అసలు వారసులు ఎవరు అనేది ఇప్పటి వరకు ఎవరికి సరిగ్గా తెలియదు అనమాట. సో 4 వైపులు ఉన్న కోట సగం కాస్త పడిపోయింది. ఇంకా ఫ్రంట్లో నిలబడి ఉన్న కోటకు పైన వచ్చేసేమో స్లాబ్ పడిపోయింది. ఇంకా దాని వారసులు, సరైన వారసులు ఎవరు తెలియదు కాబట్టి ఇప్పటి వరకు దాని మరమ్మతులు కానీ దాన్ని బాగు చేయటం కానీ ఎవరే పట్టించుకోవట్లేదు దాన్ని. ఇంకా ఫ్రంట్లో ఎలా అయితే కనపడుతుందో ఇప్పుడు సేమ్ ఇదే మనకి మిగిలి ఉన్నది అక్కడ. సో ఇది ఫ్రెండ్స్ అరుంధతి కోట చరిత్ర. మరి వీడియోస్ని అందంగా తేవడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నా. మరి ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. మనం మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.